హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్ట కార్తీక్. ఏపీ రాజకీయాల్లో వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతూ ఉంది. పెద్దిరెడ్డి గారేమో ఉమ్మడి చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి నాయకుడు, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, వైసీపీ పార్టీలో కీలకమైన నాయకుడు. నందమూరి బాలకృష్ణ టీడీపీలో కీలకమైన నాయకుడు, ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం నుంచి 2014లోను 2019లోను ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తి, హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన టీడీపీలో చాలా కీలకమైనటువంటి నాయకుడు. సో వీరిద్దరి మధ్య పొలిటికల్ ఫైట్ కారణం ఏంటి అని చూసినప్పుడు, వాస్తవానికి పెద్దిరెడ్డి గారు ఉమ్మడి అనంతపురం జిల్లాకి వైసీపీ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఈసారి హిందూపురంలో బాలకృష్ణ గారిని ఓడించి తీరుతాను, ఆయన యాట్రిక్ కొట్టనివ్వను, వాస్తవానికి హిందూపురం టీడీపీ కంచికోట, ఆ కంచికోటను బద్దలు కొడతానని చెప్పేసి మన పెద్దిరెడ్డి గారు శబ్దాలు పూనాలు, పొలిటికల్ డైలాగులు కొట్టారు. సో అక్కడ నుంచి బాలకృష్ణ గారు మాత్రం తగ్గుతారా, తను సింహంలాగా గర్జించారు. ఇది నీ వల్ల కాదు పెద్దిరెడ్డి అని చెప్పేసి సింహంలాగా బాలకృష్ణ గారు గర్జించారు. సో వీరిద్దరి మధ్య ఇలా పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతూ ఉంది. సరే, ఈ పొలిటికల్ ఫైట్ పక్కన పెడితే 2024 మార్చిలో జరగబోయేటువంటి ఏపీలో జరగబోయేటువంటి ఎన్నికల్లో హిందూపురంలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి గెలిచే అవకాశం ఉంది, ఇది ఒకసారి పొలిటికల్ లెక్కలు తీస్తే 1983 నుంచి టీడీపీకి హిందూపురం కంచికోట. ఎన్టీఆర్ గారు కూడా 2 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి నిజవర్గం అది. హరికృష్ణ గారు ప్రాతినిధ్యం వహించారు, ఎమ్మెల్యేగా అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు గతంలో. సో బాలకృష్ణ గారి కంటే ముందు బాలకృష్ణ గారు 2014 నుంచి ఆయన అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచారు, 2019 ఎన్నికల్లో గెలిచారు, ఇప్పుడు 2 సార్లు గెలిచారు. అంతకు ముందు కూడా అబ్దుల్గా అనేటువంటి ఒక మైనార్టీ లీడరు టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా అక్కడ గెలుస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఎప్పుడూ టీడీపీ కంచుకోట హిందూపురం జరగం. ఎన్ని ఎడుదొడుగులు వచ్చినా కానీ, ఎంత కష్ట పరిస్థితుల్లో కూడా హిందూపురంలో ఎప్పుడూ టీడీపీ ఓడిపోలేదు ఇంతవరకు. సో అలాంటి చోట వైసీపీ గెలవగలదా అన్నప్పుడు, వైసీపీ వాస్తవం నమ్ముకుంటుందంటే బీసీ సమాజ వర్గాన్ని నమ్ముకుంటుంది. అందుకనే బీసీలో టికెట్ ఇచ్చింది. బీసీలో కురవ సమాజ వర్గానికి సంబంధించినటువంటి దీపిక అనే వ్యక్తికి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. సరే, వాస్తవానికి మళ్ళీ ఆమె భర్త రెడ్డి గారే, అది వేరే విషయం. సో దీపిక గారు తమ క్యాస్టింగ్ చూపించి ఓట్ బ్యాంకు లాగవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక తప్పు జరుగుతుంది ఏంటంటే, అదే కురవ సమాజానికి సంబంధించినటువంటి ఎంపీ గోరంట్ల మాధవ్కి ఈసారి టికెట్ ఇవ్వలేదు. దాని మీద కురవ సమాజ వర్గం చాలా సీరియస్గా ఉంది వైసీపీ పార్టీ మీద. రెండోది ఏంటంటే, బీసీ ఓట్ బ్యాంకు టీడీపీకి కంచుకోట. ఎప్పుడూ బీసీలు టీడీపీ పక్షానే ఉండేవాళ్ళు. కానీ గత ఎన్నికల్లో ఏమైందంటే, కురవ సమాజ వర్గానికి ఎంపీ సీట్ ఇవ్వటం వల్ల రకరకాల ప్రయత్నాల కారణంగా కురవ సమాజ వర్గం కొంత వైసీపీ పార్టీ వైపు చూసిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అదే గోరంట్ల మాధవ్ టికెట్ నిరాకరించిన తర్వాత అదే కురవ సమాజ వర్గం మన తిరిగి రివర్స్ అయ్యి టీడీపీ వైపు చూస్తూ ఉంది. అంటే బీసీ ఓట్ బ్యాంక్ మొదటి నుంచి టీడీపీ కంచుకోట కాబట్టి ఆ బీసీ ఓట్ బ్యాంక్ వైపు మళ్ళీ టీడీపీ వైపు చూస్తూ ఉంది. రెండో, దీపిక గారిని కురవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతగా కాకుండా ఆమె భర్తకి టికెట్ ఇచ్చారు కాబట్టి, ఆమె భర్త రెడ్డి కాబట్టి టికెట్ ఇచ్చారు అనేటువంటి దాన్నే ఎక్స్పోజ్ అవుతూ ఉంది. అది వాళ్ళు ఆ రకంగానే ఆలోచించుకునే పరిస్థితిలో పడ్డారు. సరే, అది పక్కన పెడితే మామూలుగా కూడా అక్కడ నార్మల్ ఓటర్స్ కూడా కులాలకు అతీతంగా టీడీపీకి పెద్ద పేరుంది. అక్కడ మొదటి నుంచి టీడీపీ కంచుకోట. ఈవెన్ అక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువ. మైనార్టీ ఓట్ల మీద కూడా వైసీపీ ఆశలు పెట్టుకుంది. కానీ అదే వైసీపీ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇబ్బాల్, గతంలో ఆ నియోజకవర్గానికి బాలకృష్ణ గారి మీద పోటీ చేసిన వ్యక్తి, ఆ ఇక్కడ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తిని పక్కన పెట్టి అక్కడ నుంచి పంపించేయడం వల్ల అక్కడ మైనార్టీలు కూడా చాలా కోపంగా ఉన్నారు. సో అక్కడ లోకల్ లీడర్షిప్ అంతా, అక్కడ 2-3 ఇన్ఛార్జీలు మార్చడం ఏదైతే ఉందో, ఆ ఇన్ఛార్జీలు మార్చడం మీద అక్కడ లోకల్ నాయకులే గ్రూపులుగా విడిపోయి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పెద్దిరెడ్డి గారి సమక్షంలో మనం కొట్టుకున్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. హిందూపురంలో ఐక్యత లేదు, వైసీపీలో వర్గాలు ఉన్నాయి. టీడీపీలోన నందమూరి బాలకృష్ణ గారే లీడర్ కాబట్టి, బాలకృష్ణ గారే డైరెక్ట్గా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక వర్గాలకు అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే పార్టీ అధినాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తే పోటీ చేస్తున్నప్పుడు అక్కడ లోకల్ లీడర్లు ఇక గ్రూపులుగా విడిపోయే అవకాశం లేదు. ఇప్పుడు లోకల్ లీడర్లకి టికెట్ నాదా నీదా అన్నప్పుడు గ్రూపులు వస్తే తగాదులు వస్తాయి. కానీ బాలకృష్ణ గారు వచ్చి డైరెక్ట్ పోటీ చేస్తున్న తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తున్నారో క్లారిటీ ఉన్న తర్వాత అక్కడ వర్గాలకి అవకాశమే లేదు. కానీ వైసీపీకి వచ్చేసరికి 2-3 ఇన్ఛార్జీలు మార్చడం, మైనార్టీని తీసి ఇంకొకరి టికెట్ ఇవ్వడం, మళ్ళీ అతను తీసే ఒక బీసీ సమాజ వర్గానికి సంబంధించిన టికెట్ ఇవ్వడం, ఇలా ఇన్ఛార్జీలు మార్చడం వల్ల అక్కడ గ్రూపులు ఏర్పడ్డాయి. వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. వాస్తవానికి మైనార్టీ లీడర్ నుండి లేదు, మైనార్టీలు కోపం వచ్చేసారు. బీసీ లీడర్ నుండి లేదు, బీసీలో కోపం వచ్చేసింది. సో కురవ సమాజ వర్గం, అంటే అది కూడా బీసీలో ఒక సమాజ వర్గం, ప్రధాన సమాజ వర్గం, చాలా ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సమాజ వర్గం. ఆ ఓటు బ్యాంక్కి సంబంధించినటువంటి ఎంపీకి టికెట్ వద్దన్నారు, వాళ్ళకి కోపం వచ్చింది. సో సామాజిక లెక్కల్లో చూసినా వైసీపీ మీద తీవ్రటువంటి అసంతృప్తి అక్కడ రగులుతూ ఉంది. కాబట్టి అది పక్కన పెడితే సహజంగానే అది టీడీపీ కంచుకోట. 1983 పోయినసారి 151 స్థానాలు గెలిచినప్పుడు కూడా రాయలసీమలో దాదాపుగా
వైసీపీ కైవసం చేసుకున్న పరిస్థితుల్లో కేవలం టీడీపీ 3 స్థానాలు పోయినసారి గెలవగలిగింది. ఒకటి కుప్పంలో చంద్రబాబు గారు గెలవగలిగారు, హిందూపురంలో బాలకృష్ణ గారు గెలవగలిగారు, ఉరవకొండలో పయ్యవల కేశవ్ గారు గెలవగలిగారు. కాబట్టి మొత్తం రాయలసీమని క్లీన్ స్వీప్ చేస్తున్నా అనుకున్న సమయంలో కూడా ఇప్పుడు హిందూపురంలో టీడీపీని ఓడించడం వైసీపీ వాళ్ళకి కాలేదు. సహజంగానే ఇప్పుడు ప్రభుత్వం మీద కొంత యాంటీ ఉంటుంది, అభివృద్ధి లేదనేటువంటి కారణం ఉంటుంది. ఇవన్నీ కారణాలు గతంలో ఉన్నట్టు ఉండవు. సో జగన్ గారికి ఒక ఛాన్స్ పోయినసారి పనిచేసింది, ఇప్పుడు పనిచేసే అవకాశం లేదు. ఎందుకంటే ఒక ఛాన్స్ ఇచ్చేశారు కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ అంటే పాజిటివ్గా ఉన్న వాళ్ళు పాజిటివ్గా ఉంటారు, నెగిటివ్గా ఉన్న వాళ్ళు నెగిటివ్గా ఉంటారు. కాబట్టి ఇలా పొలిటికల్ లెక్కల్లో ఏ లెక్కలో చూసినా ఇక్కడ హిందూపురంలో ఈసారికి టీడీపీ గెలిచే అవకాశం మనకు కనబడుతూ ఉంది. వాస్తవానికి ఆ లెక్కలు చెప్పడానికి కూడా అక్కడ వస్తున్న మెజార్టీలో కూడా చాలా పెద్ద తేడా ఉంటుంది వైసీపీకి టీడీపీకి మొదటి నుంచి కూడా. సో అంత వేవ్లో కూడా టీడీపీ గెలవగలిగింది, వైసీపీ వేవ్లో కూడా టీడీపీ గెలవగలిగిందంటే ఈసారి ఎలా గెలవగలిగింది అనేటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్. కాకపోతే ఏంటంటే పెద్దిరెడ్డి గారు అపర చాణికుడు అంటారు, రాజకీయ ఉద్దండుడు అంటారు. ఆయన ఎక్కడైనా పొలిటికల్ లెక్క పెడుతూ మొదలు పెడితే అలా అంతు చూసిందాక వదలడు అంటారు. కాబట్టి అది కొద్దిగా పొలిటికల్ లెక్కల్లో ఈక్వేషన్స్లో రాజకీయ చర్చకైతే రావచ్చు. అంత రాజకీయ చర్చ వరకు రావటం తప్పించి హిందూపురంలో గెలిచే పరిస్థితి అయితే వైసీపీకి ఉండే పరిస్థితి కనపడటం లేదు. 1983 నుంచి టీడీపీ కంచుకోటగా ఉన్న హిందూపురం ఖచ్చితంగా మళ్ళా బాలకృష్ణ గారికి హ్యాట్రిక్ ఛాన్స్ కొట్టే పరిస్థితే కనపడతా ఉంది. రెండోది ఏంటంటే అక్కడ పేరుకు బీసీ క్యాండిడేట్ పెట్టినా ఆమె బీసీ క్యాండిడేట్గా కనపడటం లేదు అక్కడ ఉన్న ప్రజలకి. ఎందుకంటే రెడ్డి గారు భర్తగా ఉన్నారు కాబట్టి ఆమెకి టికెట్ ఇచ్చారు. బీసీ అభ్యర్థిని మీరు ప్రకటించదలుచుకున్నప్పుడు ఇంకెవరు దొరకలేదా బీసీలు అనేటువంటిది క్వశ్చన్ మార్క్ అక్కడ వస్తుంది. కాబట్టి అదే కురవ సమాజానికి సంబంధించిన ఎంపీకి గోరంట్ల మాధవ్కి ఆయన వైసీపీ కోసం చొక్కాలు చెప్పుకునే వ్యక్తి, జగన్ ఏమైనా అంటే ఊరుకునే వ్యక్తి కాదు. మరి ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీ కోసం వచ్చారు. అలాంటి వ్యక్తికి టికెట్ నిరాకరించారు. కాబట్టి అలాంటి మా సమాజ వర్గాన్ని మీరు మోసం చేశారనేటువంటి రకరకాల ఈ కోపతాపాలు అక్కడ ప్రజల్లో వస్తున్నాయి. కాబట్టి ఈసారికైతే నేను అనుకోవడం హిందూపురంలో నా అంచనా మేరకు బాలకృష్ణ గారు గెలిచే అవకాశమే కళ్ళ కనపడుతూ ఉంది.